దేవునితో గడపడం ముఖ్యమైన పనిగా నువ్వు పెట్టుకోవాలి. నీ దినంలో 24 గంటలు ఉన్న దినంలో ఒక గడి అయినా నువ్వు దేవునితో గడుపుతున్నావు అనేది వ్యక్తిగతంగా ఆలోచన చేయండి. నేను ప్రభుత్వం గడుపుతున్నానంటే సరిపోదు. ప్రభుత్వం గడుపుతున్నానంటే నీ యొక్క ప్రార్థన నేను తెలియపరుస్తుంది. నీ కుటుంబీకులు చెప్పాలి, నా తండ్రి, నీ పిల్లలు చెప్పాలి, నా తండ్రి ఒక ప్రార్థనాపరుడు. నీ పిల్లలు చెప్పాలి, నా తల్లి ఒక ప్రార్థనాపరురాలు. నీ భార్య చెప్పాలి, నా భర్త ఒక ప్రార్థనాపరురాలు. నీ భర్త చెప్పాలి, నా భార్య ఒక ప్రార్థనాపరురాలని. అలా చెప్పే జీవితాలుగా మనం ఉన్నాయో ఆలోచన చేయండి. నీ సమయం ఎక్కడ వెచ్చిస్తున్నావు, ఏ విషయాల్లో వెచ్చిస్తున్నావు ఆలోచన చేయండి. ప్రార్థన లేకపోవడం వల్లే ఉజ్జీవం లేదు. ప్రార్థన లేకపోవడం వల్ల నీ జీవితంలో అద్భుతాలు జరగట్లేదు. తిరిగి నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి.